మీ అందరికి శుభాభివందనములు. యెహోవా యందు భయభక్తులు గల వారికి పొందే ఆశీర్వాదములు. కీర్తన 115:13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గల వారి పొందే ఆశీర్వాదములు. 1. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. 2. యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 3. ఏమీ కొదువ లేదు. కీర్తనల 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు విశ్వాసముంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. 4. దేవుని కృప అధికముగా ఉన్నది. కీర్తన 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 5. యెహోవా వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తన 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. 6. క్షేమముగా నుందురు. ప్రసంగి 8:12. పాపాత్మలు నూరుమారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా నుందురు. 7. నీతి సూర్యుడు ఉదయించును. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. 8. దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు ఆయన కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. 9. బహుధైర్యం పుట్టించును. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. 10. జీవసాధనము. సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయమేమీ లేకుండా బ్రతుకును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి సంఘములను వారి దీవించి ఆశీర్వదించండి. ప్రభువా నాయన, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి వివాహమును, నా ప్రభువ రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ మెసేజ్ను షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండార్లుగా దీవెనలు ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.